నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో టమాటా లారీ బోల్తా చోరీకి గురికాకుండా భారీ భద్రత కల్పించిన పోలీసులు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు కేబీఆర్ పార్కులో సీసీ కెమెరాల ఏర్పాటు నగర వ్యాప్తంగా 2500 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడి బోయిన్పల్లి పిఎస్ పరిధిలో దారుణం ఉద్యోగానికి వెళ్ళలేదని అడిగినందుకు భార్యను హత్య చేసిన భర్త ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం టమాటాకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ సినిమా వాళ్ళకు కూడా ఉండదేమో మార్కెట్లో అమ్మబోతే కొనడానికి వచ్చిన వాళ్ళే చేతివాటం చూపిస్తున్నారు రైతు తన పంట పొలాల్లో కట్టుదిట్టమైన కాపలా పెట్టకపోతే రాత్రికి రాత్రే బస్తాలకు బస్తాలు దోచేస్తున్నారు దొంగతనానికి వచ్చిన దొంగలు సైతం వెండి బంగారం వెతకడం మానేసి ఫ్రిడ్జ్ డోర్ తీసి టమాటాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నారు ఇది ఈనాటి టమాటా ముఖ చిత్రం ఇంత టచ్ సిచ్యువేషన్లో టమాటాల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది అప్పుడు సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి అయితే పోలీసులు అప్రమత్తమై టమాటాలకు సెక్యూరిటీ కల్పించడంతో ఏకంగా 22 లక్షల విలువైన టమాటా లోడ్ సేఫ్ అయింది ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మావల బైపాస్ వద్ద చోటు చేసుకుంది కర్ణాటక కోలార్ నుండి టమాటాల లోడ్తో వెళ్తున్న ఓ లారీ ఆదిలాబాద్ జిల్లా మావల బైపాస్ వద్ద బోల్తా పడింది జాతీయ రహదారి 44పై సూటీని తప్పించబోయే అదుపు తప్పి లారీ బోల్తా పడింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ 2 క్లీనర్లు మరో 2 సహాయకులు క్షేమంగా బయటపడగా టమాటాలు పెద్ద మొత్తంలో రోడ్డు పాలయ్యాయి లారీలో దాదాపు 22 లక్షల విలువ చేసే 18 టన్నుల టమాటాలు ఉన్నాయని లారీ డ్రైవర్ తెలిపాడు ప్రమాదం జరగగానే 100కు డయల్ చేశానని 10 నిమిషాల సమయంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో టమాటాలకు రక్షణ లభించిందని తెలిపాడు హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సిఎల్పి నేత భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఏదో అద్భుతం జరుగుతున్నట్లుగా కేసీఆర్ భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలోని వనరులను బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రజల పాలిట ఒక మహమ్మారిలా తయారైందని అన్నారు ధరణి పేరుతో తమ భూములను తమకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్కు పట్టం కట్టాలని నిరుద్యోగ యువత కోరుకుంటుందని చెప్పారు బెల్ట్ షాపులను మూయించాలని ప్రజలు కాంగ్రెస్ను కోరుతున్నారని అన్నారు
కేబీఆర్ పార్కులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సేఫ్ యాక్ట్ తీసుకురావడం జరిగిందన్నారు. ఈ యాక్టులో భాగంగా పార్కింగ్ వంటి ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఎవరి ప్రదేశంలో వారు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 2500 కెమెరాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నవారు సీసీటీవీ ప్రాజెక్టు కోసం సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. సార్ ఒకసారి వాల్యూ ఆఫ్ 60 lakh rupees. మీ అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ జ్యువెలర్స్, ఎల్లో ట్రిబులాస్, ట్రిలియం, ఎల్లో ట్రిలియం, ఇలం ఇన్వెస్ట్మెంట్స్, వాయిలా రెస్టారెంట్, జోరా కిచెన్ అండ్ బార్, కృష్ణా జ్యువెలర్స్, సాగర్ సిమెంట్స్. మీ అందరు కూడా నా ధన్యవాదాలు ఫర్ కాంట్రిబ్యూటింగ్ దిస్ అమౌంట్. సో ఈ విధంగా అందరూ ముందుకు వస్తే ఇప్పటికే మన మొత్తం దేశంలో 62% ఆఫ్ ద కెమెరాస్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ తెలంగాణ. ఈ విషయం మీకు తెలుసా? ద మోస్ట్ సర్వేల్డ్ స్టేట్ అండ్ ద మోస్ట్ సర్వేల్డ్ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇస్ హైదరాబాద్. దీని పరిణామం ఏంటి అనేది మీకు చెప్తాను. ఏ కేసు జరిగినా within minutes, not even hours, within a few minutes, 10 minutes, 15 minutes low, we are able to identify who the offenders are. ఒక 6 నెలల క్రితము ఉదయము 7 నుండి 8 మధ్య 6 స్నాచింగ్స్ జరిగాయి. ఒకే టైంలో 1 అవర్లో వాడు ఆ గ్యాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇట్స్ అ బ్లైండ్ కేస్. నేను బ్లైండ్ కేస్ గురించి చెప్తున్నాను. కొద్దిగా క్లూ ఉన్న కేసు అయితే మీకు ఇంకోటి చెప్తాను ఇప్పుడు. దాని తర్వాత ఈ 6 చైన్ స్నాచర్స్, ఈ 6 కేసెస్ ఏవైతే జరిగాయో విదిన్ ద నెక్స్ట్ 1 అవర్ వారు ఏదైతే ఏరియాస్ లో చేశారో ఆ సీసీటీవీ క్లిప్పింగ్స్, వాళ్ళ సగం కవర్ చేసిన ముఖాలు, మా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, దాంతో వాళ్ళు ఎక్కడ ఏ రైల్వే స్టేషన్లో దిగారు, 6 ఏ విధంగా డివైడ్ అయిపోయారు ఇంటూ 2 ఈచ్. 2 did the offense, 2 were watching and 2 were waiting for them with the Bangalore was traced. Offense చేసిన తర్వాత how they again retreated in 3 groups. 2 of them left from Afzalganj bus depot, 2 of them left from Kachiguda railway station and another 2 went by road on the Karimnagar highway. ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా విదిన్ 1 అవర్ మాకు వచ్చేసింది. ఎట్లా వస్తుందండి? మీరు పెట్టిన సీసీటీవీస్తోనే. ఓకేనా? ఆర్ యూ హ్యాపీ అబౌట్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్? సో ఇఫ్ ఆల్ ఆఫ్ బోయిన్పల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. న్యూ బోయిన్పల్లిలోని నూతన్ కాలనీలో భార్యను భర్త హత్య చేసిన ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ కారణంగా క్షణిక ఆవేశంలో భార్య ఝాన్సీ లక్ష్మిపై భర్త సత్యనారాయణ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గొడవ జరుగుతున్న తరుణంలో మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భార్యను హత్య చేసిన అనంతరం సత్యనారాయణ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుల పేరిట తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజీ శ్రవణ్ తెలిపారు. తన అంతు చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఫోన్ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రేవంత్ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్తో పాటు సంబంధిత పోలీస్ అధికారులకు శ్రవణ్ ట్వీట్ చేశారు. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణలో బెదిరింపు రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ ఉండడం దురదృష్టకరమన్నారు. ఫోన్ నంబర్స్ ఆధారంగా డీజీపీకి, నగర పోలీస్ కమిషనర్కు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. నువ్వు మాట్లాడితేనేమో వేదం, మరి ఇంకొకళ్ళు మాట్లాడితేనేమో తిట్లంటావు. నేను తెలంగాణ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డిని కూడా దయచేసి ఆత్మశోధన చేసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంత నీచమైనటువంటి దిగజారుతనానికి ఎందుకు పాల్పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి? అసలు నీ భాష ఎవరికైనా వినడానికి కూడా బాధ కలుగుతున్నది. వాళ్ళ టీవీ పెట్టి రేవంత్ రెడ్డి కనబడితే ఎవరిని ఏ రకంగా చెవులకు వినకూడనటువంటి ఒక రీతిలో మాట్లాడతారని భయపడాల్సిన పరిస్థితి. ఏం మాట్లాడావు నిన్న ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? నేనేమన్నా నువ్వే మాట్లాడినావు? ఒకసారి ఆలోచించుకో. నీకు బుద్ధి లేదా అన్న. ఎందుకు బుద్ధి లేదనాల్సి వచ్చిందంటే, ఒక బీసీ నాయకుడు గంగుల కమలాకర్ ఆయనను పట్టుకోనట ఏమంటాడు, గంప కింద పందికొక్కు లెక్క బలిసిందట. ఇది రేవంత్ రెడ్డి భాష. రేవంత్ రెడ్డి అంటాడు గంగుల కమలాకర్ కు తాడుగట్టి గొర్ర 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 రోడ్ల మీద ఊడ్చుకుంటూ పోతే ఆయన కడ వెనకంత చెక్కలు ఇచ్చిపోవాలట. ఇది రాజకీయమైన భాష రేవంత్ రెడ్డి? నువ్వు ఇట్లా మాట్లాడినాక నీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా? ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అని మేమంటారేమో మా మీద దొంగల లెక్క ఇట్లా దొంగ కాల్స్ చేసి బెదిరించేట ప్రయత్నం చేస్తా ఉన్నారు. గంగుల కమలాకర్ ఒక బీసీ నాయకుడు. మొన్నటికి మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద పెండ విసుక్కుంటాడు, దున్నపోతులు కాస్తాడు అని చెప్పని ఆ బీసీ నాయకుడి పైన అట్లే దాడి చేసినావు. నిన్న ఇవాళ దాడి చేసింది కూడా నేను ఒక బీసీనే. ఏం బీసీ నాయకులు అంటే నీకు పడతలేదా? ఇది బీసీల ముచ్చట. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి తండ్రితో ఇంత జాతిపిత లాంటి వాడు. చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు. ఒక గౌరవనీయ ప్రదంలో ఉన్నటువంటి దాదాపు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక తండ్రి సమానులైనటువంటి ఒక వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఏం మాట్లాడతావు? చిల్లర మాటలు చెప్పు. నిన్న చార్లెస్ శోభరాజ్ అంటావు, మేమేం అనొద్దు నిన్ను. నువ్వు చార్లెస్ శోభరాజ్ అంటావు, లంగా అంటావు, లఫంగి అంటావు ముఖ్యమంత్రిని పట్టుకొని. మేము మాత్రం ఒక్క మాట అనొద్దు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, బుద్ధి లేదు, జ్ఞానం లేదని చెప్పని మేము అనొద్దా? కేటీఆర్ ను హరీష్ రావును పట్టుకొని బిల్లా రంగాన్ని మాట్లాడతావు. ఇట్లా ఎవరిని పడితే వాళ్ళు, మహిళలను వదిలిపెట్టావు, నాయకులను వదిలిపెట్టావు, వ్యాపారస్తులను వదిలిపెట్టావు. చిన్న పెద్ద ఏం లేదు నీకు. మహిళలనే హోదా ఏమి ఇంగితం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. మళ్ళీ లఫంగిగాళ్ళని వెంబడి పెట్టుకొని వాళ్ళ బెదిరించి అదిరింపులకు పాల్పడి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడతా ఉన్నావు. మరో నయం లెక్క మారినావు. రేవంత్ ఒక దండుపాల్యం నడుపుతా ఉన్నాడు, ఒక కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నట్టుగా లేదని చెప్పి వాళ్ళ నేను సూటిగా. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. రాజ్ భవన్ వద్ద నుండి వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా పడిపోవడంతో సిపిఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకున్నాడని తెలిపారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఘటన. 2 వేరువేరు మృతదేహాలు తారుమారు చేశారు సిబ్బంది. ఒకరి మృతదేహాన్ని మరొకరి బంధువులకు అప్పగించారు. ఓ మృతదేహం తీసుకువెళ్లిన ఓ బాధిత కుటుంబం అంత్యక్రియలు కూడా నిర్వహించింది. మరో డెడ్ బాడీ కేసులో పోలీసులు వచ్చి చూసేసరికి ఆ డెడ్ బాడీ కనిపించకుండా పోయింది. దీంతో మృతదేహాలు తారుమారైనట్టు వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా మునగపాకు మండలం తోటాడకు చెందిన 55 ఏళ్ల శ్రీను గత కొన్నేళ్లుగా కుటుంబంకి దూరంగా ఉంటున్నాడు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియక కుటుంబం కూడా శ్రీనుకు దూరంగానే ఉంది. అయితే ఈ నెల 10వ తేదీన అనకాపల్లిలో తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీనును స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 12న మరణించాడు. బంధువులు ఎవరో తెలియక మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు ఆసుపత్రి సిబ్బంది. మరోవైపు శుభవరంలో ఈ నెల 11న అనకాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వీఆర్ఓ సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్లారు. ఇక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి శ్రీనుగా తెలుసుకుని వాళ్ళ బంధువుల ఆసుపత్రి వర్గాలను సంప్రదించారు. అయితే ఆ మృతదేహం మార్చురీలో ఉందని చెప్పి గుర్తుపట్టేందుకు పంపారు. శ్రీను ఇంటి నుంచి వెళ్లిపోయి చాలా ఏళ్లు గడవడంతో మృతదేహాన్ని చూసి తమదేనని మార్చురీకి సిబ్బంది చెప్పారు. దీంతో మృతదేహాన్ని అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వ్యక్తి పంచనామా కోసం శుభవారం పోలీసులు మార్చురీకి వెళ్లారు. దీంతో లోపల ఎంత వెతికినా మృతదేహం కనిపించలేదు. చివరికి
మార్చురీ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో మార్చురీ సిబ్బంది ఇదేనండి ఆ డెడ్ బాడీ అని చూపారు. అది ఆ కేసు కాదయ్యా అని చెప్పేసరికి అందరూ నోరెళ్లబెట్టారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి మొన్న 10వ తారీఖు ఒక అన్నోన్ పర్సన్ వచ్చారండి. అతను డ్రంకెన్ స్టేట్లో వచ్చారు హాస్పిటల్కి. అప్పుడు క్యాజువాలిటీలో డాక్టర్ గారు జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ అది ఇచ్చారు. ఒక 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత బాడీ పోస్ట్ మార్టం ఫ్రీజర్ బాక్స్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మరి 11వ తారీఖున ఒక అన్నోన్ పర్సన్ డెడ్ బాడీని పోలీసులు సబ్బవరం పోలీసులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇక్కడ బాడీని ఉంచి వాళ్ళు వెళ్ళారు ఇన్వెస్టిగేషన్ అది చేయడం పర్పస్ కోసమని. ఈ లోపల మనకి 3 రోజులు అయిన తర్వాత ఆ అన్నోన్ పర్సన్ యొక్క ఐడెంటిటీ ట్రేస్ చేయడం జరిగింది. అతను పోలిపల్లి శ్రీను అని చెప్పేసి అతని పేరు. అది అప్పుడు బంధువుల్ని వాళ్ళని ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు. ఆ బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడంలో వాళ్ళు ఆ పేషెంట్ యొక్క భార్యను ఆ బంధువులు వచ్చి వాళ్ళు రాంగ్ బాడీ ఐడెంటిఫై చేశారు. ఆ బాడీని బదులు ఇంకొక బాడీని తీసుకొని వెళ్ళారు వాళ్ళు. ఒక 5 సంవత్సరాలు బట్టి అతను ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటున్నాడు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. అతను ఎక్కడెక్కడో తిరుగుతుండడం వల్ల వాళ్ళు 5 సంవత్సరాలు అతన్ని చూడకపోవడం, దీనివల్ల ఆ బాడీని చూసి వేరే బాడీని చూసి ఇదే మా అతని యొక్క పోలిపల్లి శ్రీను యొక్క శవం అని చెప్పేసి వాళ్ళు గుర్తించారు, తీసుకెళ్లారు. బట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఇవాళ ఆ విషయం మనకి తెలిసింది. ఇవాళ సబ్బవరం పోలీసులు వచ్చి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ బాడీ కోసం వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఇది ఐడెంటిఫై ఇంటర్చేంజింగ్ అయ్యే బాడీస్ అని వాళ్ళు గుర్తించడం జరిగిందండి. దాని మీద మొత్తం రికార్డ్స్ అన్ని పరిశీలిస్తే వాళ్ళు ఆ రాంగ్ బాడీ ఐడెంటిఫై చేసి పట్టుకెళ్ళినట్టుగా తెలిసింది. ఈ విషయం మీద ఉన్నతాధికారులకు మనకి పోలీస్ అధికారులు మేము కలిసి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎగ్జిబిషన్ చేసి ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ మన హాస్పిటల్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. శ్రీకాళహస్తిలో జనసేన నేత సాయిపై చేయి చేసుకున్న పట్టణ సీఐ అంజు యాదవ్కు ఛార్జ్ మెమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లి జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేయాలని నిర్ణయించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ నేతపై సీఐ తిరుగును జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సిపిఐ చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి విచారణ జరిపి డీజీపీకి నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలో త్వరలో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అంజు యాదవ్కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు స్టేషన్ ఆఫీసర్, తిరుపతి డీఎస్పీ, తిరుపతి ఎస్పీ, అనంతపురం డీఐజీ, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. విచారణ జరిపి ఈ నెల 27న నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, హైకోర్టు తీర్పు అమలు చేయాలని, కనీస వేతనం 21,000 ఇవ్వాలని, మరణించిన కార్మికులకు మట్టి ఖర్చులు 25,000 ఇవ్వాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన పంచాయతీ కార్మికుల పోరాటం విజయవంతమైంది. మదనపల్లె డిఎల్పీఓ నాగరాజు నిరవధిక రిలే దీక్షలు చేస్తున్న పంచాయతీ కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరింపజేశారు. సిఐటియు నాయకులు పంచాయతీ కార్మికుల సంఘం నాయకులతో డిఎల్పీఓ చర్చలు జరిపారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించడం ఈ నెల నుండి ప్రారంభం చేస్తామని, 57 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పంచాయతీలకు సర్క్యులర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. డిఎల్పీఓ హామీతో దీక్షలు విరమించినట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు ప్రకటించారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఈరోజు
మదనపల్లి రూరల్ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు 2012 నుండి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని జీవోలు ఉన్న 2019లో 132/57 జీవోలు వచ్చినా ఇంతవరకు ఈ గ్రామ పంచాయతీ ఈ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఎవరికి పిఎఫ్ ఈఎస్ఐ అమలు కాలేదు. దానికోసం గత నెలలో డిపిఓ గారికి మెమరాండం ఇచ్చాం, అంతకుముందు డిఎల్పిఓ గారికి మెమరాండం ఇచ్చాం. మేమందరం సమ్మెలోకి వెళ్తామని చెప్పి 2 మాటలు 3 మాటలు మెమరాండాలు ఇచ్చినా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న పాలకవర్గం కానీ పట్టించుకోకుండా కార్మికుల పైన శ్రమ దోపిడీ చేసుకుంటూ కార్మికులను వేధిస్తున్నారు. దానికోసం ఈ నెల 3వ తారీఖున డిఎల్పిఓ గారికి సమ్మె నోటీస్ ఇచ్చాం. 10వ తారీఖు పైన ఏ చైనా సమ్మెలోకి వెళ్తామని మేము నోటీస్ ఇచ్చి అయినా వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి కార్మికులందరూ ఈరోజు మదనపల్లి రూరల్ మండలంలో 11వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో కూర్చున్నారు. ఆ సమ్మెను 3 రోజులుగా కొనసాగింది. మాకు పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత దాంతోపాటు బ్యాంకు ద్వారా చిట్టాలు ఇవ్వాలని చెప్పి ఎన్ని మాటలు మొరపెట్టుకున్నా పట్టించుకుని గత 10-12 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడుతున్నాం. అధికారులకు, డిఎల్పీఓలకు, కలెక్టర్లకు ఎన్నోసార్లు మెమరాండాలు, వినతి పత్రాలు అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు అధికారులు పట్టించుకోలేదు. ఈ పట్టించుకోకపోవడం నిరసనగా 3వ తేదీ డిఎల్పీఓ గారికి 10వ తేదీ పైన ఏ క్షణమైన సమ్మెలోకి వెళ్తామనేసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు స్పందించిన కారణంగా 11వ తేదీ నుంచి మదనపల్లి రూరల్ పంచాయతీ కార్మికులు అందరితో ఇక్కడ గ్రామ పంచాయతీల వర్కర్ల మీద అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, కార్యదర్శుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అనేక వేధింపులకి గురి చేస్తా ఉన్నారు. వేతనాలు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇవ్వాల్సి ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇవ్వకుండా చేతికి ఇచ్చేటటువంటి పద్ధతిని ఇక్కడ అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యం కోసం, ఆ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిద్దాం అనేటటువంటి కనీసమైనటువంటి చిత్తశుద్ధి లేకుండా పోతుందంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మనకు అర్థమవుతుంది. వైసీపీ నాయకులే అన్ని సర్పంచులుగా ఇక్కడ ఈ మండలంలో ఉన్నారు. ఈ వైసీపీ నాయకులు, సర్పంచులు దురాగతాలని వివరిద్దామని ఎంపీ గారి కోసం మేము ప్రయత్నం చేస్తే, కార్మికులు ప్రయత్నం చేస్తే కనీసం ఆయన పట్టించుకోకుండా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల గురించి పట్టించుకోలేదు. మా మొర వినలేదని చెప్పి కార్మికులు ఆగ్రహిస్తే వీళ్ళ మీద పోలీసులను ఉసిగొల్పి దాడులు చేయించి, అరెస్టులు చేయించి కేసులు నమోదు చేయడం అంటే మనమేం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంత్రణలో ఉన్నామా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో చాలా నేను నిజాయితీ పరుణ్ణి, నా పరిధిలో ఎలాంటి అవినీతి జరిగినా సహించేది లేదని చెప్పి ఆయన పెద్ద కృష్ణా జిల్లా పెనమల్లూరు మండలం చోడవరం గ్రామంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నదని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఇసుక తవ్వకాలు జరుగుతున్న స్థలానికి వెళ్లి సీఎం జగన్కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖతారు చేస్తూ కృష్ణానది గర్భంలో వందలాది లారీలు, ఫ్రొక్మైన్స్, జేబీసీలతో ఇలా ఇసుక దోపిడీ చేస్తున్నారు చూడమంటూ సెల్ఫీ పంపారు. ఒక్క కృష్ణా జిల్లా నుండి నెలకు 20 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కు వెళ్తున్నాయన్నారు. గుంటూరు జిల్లా నుండి 22 కోట్లు, నెల్లూరు 22, ఇలా ప్రతి జిల్లా నుండి 20 నుండి 24 కోట్ల వరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్తున్నాయని అన్నారు. తీర్పుల్ని లెక్క పెట్టకుండా కృష్ణానది గర్భంలో వందలాది లారీలు, జేసీబీలు, ప్రొక్లైన్స్, సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పులను కూడా లెక్క పెట్టకుండా వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుచరులు, వాళ్ళ గోండాలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏ విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్క పెట్టకుండా ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఈ చోడవరం గ్రామ పంచాయతీ పరిధిలో కృష్ణానది ఒడ్డున మాజీ ప్రజాప్రతినిధి, మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ సమక్షంలో చూడండి మేము ఇద్దరం కూడా కలిసి ఇవాళ నదీ గర్భాన సుప్రీంకోర్టు ఆదేశాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లెక్కలేదు. ఇదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కి నెలకి 20 కోట్లు ఒక్క కృష్ణా జిల్లా నుంచి వెళ్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి ఒక 20 కోట్లు, 22 కోట్లు నెల్లూరు, గోదావరి జిల్లాలు ప్రతి జిల్లా 20, 22, 23 కోట్ల చొప్పున 100 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి, ముఖ్యమంత్రి ప్యాలెస్ కి వెళ్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇప్పుడే
అక్కడ చోడవరంలో ఏ విధంగా ఇసుక తిన్నెలు పోసారో, ఇసుక గుట్టలు పోసారో చూపించాం. ఇప్పుడు కృష్ణానది గర్భాన, కృష్ణానది ఒడ్డున ఏ విధంగా ఎట్లా దోపిడీ జరుగుతా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని నిన్న సుప్రీంకోర్టు ఇసుక తవ్వకాలు ఆపమని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాలంటే లెక్కలేదు, ఇప్పుడు యంత్రాంగం అంటే లెక్కలేదు. ఎప్పుడు కూడా కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఈ న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా కట్టడి చేయాలని కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాలో టమాటా లారీ బోల్తా, చోరీకి గురికాకుండా భారీ భద్రత కల్పించిన పోలీసులు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు. కేబీఆర్ పార్కులో సీసీ కెమెరాల ఏర్పాటు. నగర వ్యాప్తంగా 2500 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడి. బోయిన్పల్లి పిఎస్ పరిధిలో దారుణం. ఉద్యోగానికి వెళ్లలేదని అడిగినందుకు భార్యను హత్య చేసిన భర్త. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.